తొలకరి ఖరీఫ్లో వేసుకోవడానికి అర్కా మేఘాని, పూసా ఎర్లీ డ్వార్ఫ్, ఖరీఫ్లో ఆలస్యంగా వేసుకోవడానికైతే పూసా రూబీ, అర్కా వికాస్ రకాలు అనుకూలంగా ఉంటాయి. మొక్కలు నాటే ముందు 3 నుండి 4 సార్లు నేలను బాగా చదును చేసుకోవాలి. ఎకరాకు సూటి రకాలు 200 గ్రాములు, శంకర్ జాతి రకాలైతే 60 నుండి 80 గ్రాముల వరకు విత్తనం అవసరం అవుతుంది. ప్రోట్రేల్లో పెంచిన 25 రోజుల వయసు గల టమాటాను ప్రధాన పొలంలో నాటుకోవాలి. పొలం అంతా ఒకేసారి కాకుండా 15 రోజుల వ్యవధితో 3 దఫాలుగా మొక్కలు నాటుకోవాలి. దీనివల్ల పంట అంతా ఒకేసారి కోతకు రాకుండా దఫాలుగా చేతికి అందడం వల్ల ధరల ఆటుపోట్లను రైతు అధిగమించుకునే అవకాశం ఉంటుంది. ట్రెల్లీస్ పద్ధతిలో మల్చింగ్ మరియు డ్రిప్ విధానంలో సాగు చేయడం వల్ల చాలా ఆరోగ్యవంతమైన మొక్కలను పెంచుకోవడమే కాకుండా దిగుబడిని తీసుకోగలుగుతారు. సాధారణ పద్ధతిలో పండించేదానికంటే ట్రెల్లీస్ విధానంలో టమాటాను పండిస్తే 3 రెట్లు అధికంగా దిగుబడి వస్తుంది. ఈ పద్ధతిలో మొక్కలను ఎడంగా పెట్టి నాటుకోవడం వల్ల మంచి వాతావరణంతో పాటు మొక్క ఏపుగా పెరుగుతుంది. దీంతో అధికంగా కొమ్మలు వచ్చి పూత అధికంగా పూస్తుంది. నేలపైన టమాటా కాయలు ఉండకుండా టమాటా కాత పైనే ఉంటుంది. దీనివల్ల టమాటా పెద్దగా, నాణ్యతగా, ఎలాంటి మచ్చలు లేకుండా అధిక బరువుతో కాస్తుంది. ఈ టమాటాకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. మంచి ధర కూడా పలుకుతుంది. ట్రెల్లీస్ పద్ధతిలో టమాటా సాగుకు ఉద్యాన శాఖ ఎకరాకు 7,500 రూపాయల సబ్సిడీ కూడా ఇస్తోంది. అసలు ట్రెల్లీస్ విధానంలో టమాటా సాగు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఎటు చూసినా 2 అడుగులు వచ్చే విధంగా మొక్కలు నాటుకోవాలి. 6 నుంచి 8 అడుగుల పొడవున ఉండే కర్రలను 1.5 నుంచి 2 అడుగుల గుణపంతో తీసిన రంధ్రంలో పాతుకోవాలి. కర్రల వ్యాసార్థం 2 సెంటీమీటర్లు ఉంటే ట్రెల్లీస్ పద్ధతి దృఢంగా ఉంటుంది. నారు నాటిన 15 నుంచి 20 రోజులలో ఈ పద్ధతి పాటించుకోవాలి. ఈ చివరి కర్రలు బరువుకు వాలకుండా జిఐ వైరుతో ఊతం ఇచ్చుకోవాలి. రకాలను బట్టి, అంటే హైబ్రిడ్ రకం అయితే 5 నుండి 6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. కావున పైరు నేల మీద పడిపోకుండా స్టేకింగ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి కర్రలను కలుపుతూ జిఐ వైరును 4 నుండి 5 అడుగుల ఎత్తులో వీలైనంత గట్టిగా లాగి కట్టుకోవాలి. కర్రలకు మధ్యన 7 అడుగుల దూరంలో వరుసలో కర్రలు పాతుకోవాలి. కర్రకు మొదల నుంచి అడుగు ఎత్తులో ప్లాస్టిక్ వైరును కర్రకు ఇరువైపులా కట్టుకోవాలి. ఈ ప్లాస్టిక్ వైరు మధ్యలో నుంచి మొక్క పెరిగే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.